25 ఏళ్ళ తాగుతుంటే ఇక్కడ వచ్చి 5 వారాలు నేను తాగుడు మానేసిన. 25 సంవత్సరాలు తాగేవాడు. ఇక్కడికి వచ్చావు. వచ్చాను. ఎన్ని వారాలు అవుతుందో వచ్చి? 5 వారాలు అయ్యాము. 25 సంవత్సరాల త్రాగుడు ఇక్కడికి వచ్చి 5 వారాల తర్వాత మానేశాను. ఎవరు నిన్ను మార్చింది? నన్ను దేవుడు యేసయ్య మార్చాడు. కుటుంబంతో వచ్చావా? నీ భార్య వచ్చిందా? నా భార్య వచ్చింది. 25 సంవత్సరాల నుంచి తాగేవాడు అమ్మ. నా పెళ్ళి నుంచి రోజు తాగి వచ్చేవాడు. పని చేస్తుండే కానీ అసలు డబ్బులు చేయికి ఇచ్చేవాడు కాదు. 200 ఇచ్చి నీకు 10,000 ఇచ్చిన కదా అనేవాడు. నైట్ అంతా 12, 1 నిద్ర పోనిచ్చేవాడు కాడు. మాకు అసలు తిండి తినిచ్చేవాడు కూడా కాడు. అట్లాంటి దేవుడు ఇక్కడ తెచ్చినాక మార్చేసిండు నా భర్తను. ఇప్పుడు మంచిగా పనికి వెళ్తున్నాడు. నాకు సంతోషంగా రోజుకు తెచ్చి నాకే ఇస్తున్నాడు. అప్పుడు నీ పిల్లలు చాలా సంతోషంగా పిల్లలు అయితే అసలు ఇప్పుడు 6 గంటలకు వస్తే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళడం లేదు. వాళ్ళ డాడీతో చాలా సంతోషంగా ఉంటున్నారు అందరు. లో గడ్డ ఉండే, ఛాతిలో గడ్డతో బాధపడ్డా. ఎంతకాలం నుంచి గడ్డమ్మా? 5 years నుంచి. హెడ్ కూడా ఉండే అమ్మ నాకు 5 years నుంచి. బెల్లంపల్లికి వచ్చినాను మొన్న. బెల్లంపల్లికి వస్తే అక్కడ నేను మీరు ప్రార్థన చేస్తుంటే చెట్టు దగ్గర ఇసుకలో పడిపోయినాను. అయితే నాకు గడ్డ మొత్తం మెత్తబడిపోయింది. గడ్డ మెత్తగా అయిపోయింది. బీరింగ్ లో వస్తుంది. బెల్లంపల్లి వచ్చాక ఆరాధనలో కింద పడిపోయావు. గడ్డ మెత్తగా అయిపోయింది. మొత్తం బ్లీడింగ్ బయటకు వచ్చేసింది. దేవుడు స్వస్థపరిచాడు. అంటే బీరింగ్ లో పోయింది. ఇంకేం లేదు. లేదు. హెడేక్ కూడా 5 years నుంచి ఉండే, అది కూడా పోయింది. టెస్ట్ లో ఉండే ఛాతీలో రొమ్ము దగ్గర గడ్డ మొత్తం క్లీన్ అయిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. గడ్డ కరిగిపోయిందండి, మెత్తబడిపోయింది, బ్లీడింగ్ అయిపోయింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమించే దేవుడు. ఈ సహోదరికి ఉన్న కండిషన్ మీకెవరికున్నా ఈమెను స్వస్థపరిచిన దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. 2 కిడ్నీలు పేలాయి. నువ్వు బాధపడుతున్నావు. 40 ఏళ్ళు దాటి పోయింది. నీకు వ్యాధిని బట్టి పిలిస్తే వచ్చినాము. 40 సంవత్సరాలు దాటే 2 కిడ్నీ ఫెయిల్యూర్. మొదటిసారిగా వచ్చావు. స్టేజ్ మీదకి రమ్మని పిలిచినావు. అప్పుడు వచ్చినాము. ఏం జరిగింది అప్పుడు కిడ్నీలు రాళ్ళు వచ్చినాయమ్మా. రాళ్ళు వచ్చి ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. కిడ్నీల రాళ్ళ పాటు రాళ్ళు దొడ్డుకున్నట్టు ఈ పేగు ఉబ్బిపోయింది. ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చాక నీకు ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినావు. నువ్వు వచ్చి ప్రార్థన చేసినావు. దాని తర్వాత ఏం జరిగింది? దాని తర్వాత పోయినాయి. రాళ్ళు మాయమైపోయి. రాళ్ళు పోయినాయి. కిడ్నీ ఫంక్షన్ అయిపోయింది. కిడ్నీ మంచిగా అయిపోయింది. 2 కిడ్నీస్ ఫెయిల్యూర్ అయినా ఒక సహోదరుడు ఇక్కడికి వచ్చాడు. 2 కిడ్నీస్ ఫెయిల్యూర్. డాక్టర్ చెప్పారు నీ కిడ్నీస్ ఫెయిల్యూర్ అనే. నీ 2 కిడ్నీస్ ఫెయిల్యూర్. ఈ రాత్రి చాలా బాధతో వచ్చావు. పరిగెత్తుకుంటురా. ఈ రాత్రి నీ కిడ్నీలు ఫంక్షన్ కాబోతుంది. యేసు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. 2 కిడ్నీ ఫెయిల్యూర్. 2 కిడ్నీస్ బాధపడుతున్నావు. 2 కిడ్నీ ఫెయిల్యూర్ అయిన సహోదరుడు నువ్వు వెనకాల మూసుకో. ఇప్పుడే ప్రభా కిడ్నీ ఆ పోరాటం బ్రేక్ అయిపోవాలా. ఎబిడ ఎంత ఆశతో వచ్చాడు. అద్భుతం జరుగును గాక ఇన్ జీసస్ నేమ్. ఆ కాడి విరిగిపోవును గాక యేసునామములో. ఆమేన్. ఆమేన్. అసలు నీకంటే ఇప్పుడు నొప్పి లేదు. ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మంచిగా ఉన్నామా. ఆరోగ్యంగా ఉన్నాం. హాస్పిటల్కి పోతే 3 లక్షలు అడిగారు. 3 లక్షలు అడిగారు. కానీ ఏం లేకుండా వేసేసి వస్తాను. నీ మాట సెలవు ఇచ్చినప్పుడు సార్ నేను 1 రూపాయి ఖర్చు పెట్టలే. నేను నీ మాట సెలవు ఇచ్చినప్పుడు సార్ నేను ఎక్కడ పోలే. దవాఖానే పోలేదు. ఒక రిపోర్ట్ తీస్తున్నా వస్తున్నా. అంతే. ఏసై బాగు చేసి ఏసైనా బాగు చేసినాను. దేవునికి నమ్మకంగా ఉన్నావు. సరే నమ్మకం. స్తోత్రం. పేరు ఏజీ అన్ని పిలిచి ప్రభు స్వస్థత ఇచ్చాడండి. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలు బయలుదేరినారు. హల్లెలూయా. 20 లక్షల మంది ఐగుప్తు నుంచి బయలుదేరినారు. ఐగుప్తు నుంచి కానాను చేరాలంటే 11 దినాలలో వాళ్ళు చేరిపోతారు. కానీ 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది? 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు కానాను చేరటానికి ఎందుకు 40 సంవత్సరాలు పట్టింది? 11 దినాలలో వెళ్ళవలసిన ఇశ్రాయేలీలు ఎందుకు 40 సంవత్సరాలు పట్టడానికి కారణం ఏంటిది? కారణము ఐగుప్తు నుంచి బయలుదేరేటప్పుడు 2 గుంపులు బయలుదేరినాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. 2 ఆత్మలు కలిగిన వారు, 2 జనరేషన్స్, 2 తరాలు బయలుదేరినాయి. ఒక తరమేమో 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయస్సు కలిగిన ఒక తరం వారు బయలుదేరినారు. ఇంకొక తరము 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్న ఒక తరం, ఒక జనరేషన్
బయలుదేరినారు. వీరికి ఒక రకమైన ఆత్మ నడిపింపు ఉన్నది, వీరికి ఒక రకమైన ఆత్మ నడిపింపు ఉన్నది. ఎందుకు ఈ 20 లక్షల ప్రజలు 11 దినాలలో చేరవలసిన 20 లక్షల ప్రజలు ఎందుకు 40 దినాలు పట్టింది అంటే, ఈ ఎల్డర్స్ ఎవరైతే ఉంటున్నారో 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు కలిగిన వారు, వీరు బయటకు వచ్చినారు కానీ వీరి మనస్సంతా కూడా ఐగుప్తు వైపే. హల్లెలూయా. వీరు బయటకు వచ్చినారు కానీ ఆ ఐగుప్తులో ఉన్న ఆశ వారు చంపుకోలేకపోతున్నారు. మోషేతో అంటున్నారు, మోసెస్ ఎందుకు మమ్మల్ని సఫర్ చేస్తున్నావు? మేము రాము కానానికి, మేము ఐగుప్తునకు వెళ్ళిపోతాం. డోంట్ ఫోర్స్ us మోసెస్ ప్లీజ్, we don't want that Canaan, we want Egypt అని అంటానికి కారణం ఏంటంటే, వారి జీవితంలో ఐగుప్తు ఆత్మ ఇంకా చావలే. రామశకటల హందువాల, వారిలో ఆ బానిసత్వం యొక్క ఆత్మ చావలే, వారిలో ఆ స్లేవరీ స్పిరిట్ చావలే. అందుకనే 11 దినాలలో వెళ్ళవలసిన ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు పట్టడానికి కారణం ఏంటంటే, వీరిలో ఉన్న ఐగుప్తు ఆత్మ చనిపోవాలా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈరోజు నీవు ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నావో, ఒకవేళ బానిసత్వం యొక్క ఆత్మ నిన్ను డామినేట్ చేస్తున్నదా సహోదరి సహోదరుడా? మందిరానికి వస్తున్నావు, వెళ్తున్నావు, ప్రార్థన చేపించుకుంటున్నావు, కానీ మరలా ఇంటికి వెళ్ళగానే ఆ ఈజిప్ట్ నిన్ను లాగుతున్నదా? ఈ దినాలలో ఈజిప్ట్ అంటే, ఐగుప్తు ఆత్మ ఏంటిదంటే లోక సంబంధమైన జీవితం. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన జీవితాన్ని నువ్వు విడిచిపెట్టి యేసయ్యను అంగీకరించినావు. హల్లెలూయా. త్రాగుడు మానేసినావు, సిగరెట్స్ మానేసినావు, సినిమాలు మానేసినావు, అన్నీ కూడా లోక సంబంధమైన అలవాట్లకు గుడ్ బై చెప్పి ఒక క్రొత్త జీవితం ప్రారంభించి మందిరానికి వస్తున్నావు. కానీ కాలేజ్కి వెళ్ళగానే ఏదో రకంగా మరలా ఈజిప్ట్ నిన్ను లాగుతున్నది. యూనివర్సిటీకి వెళ్ళగానే ఫ్రెండ్స్ నిన్ను ఫోర్స్ చేయగానే కమ్ ఆన్ నో ప్రాబ్లం అని మరలా ఈజిప్ట్ నిన్ను బయటికి లాగుతున్నదేమో. ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మధ్యలో టైం దొరకగానే నీ ఫ్రెండ్స్తోని అన్వాంటెడ్ మాటలు మాట్లాడుతూ మరలా లోక సంబంధంగా బ్రతుకుతున్నావేమో. స్టిల్ మరలా ఆ ఈజిప్ట్ నిన్ను లాగుతున్నదేమో. ఎప్పుడు సినిమాలు చూస్తామా? ఏదో ఒక్కసారి సినిమాలు చూస్తాం, ఏదో ఒక్క సీరియల్ చూస్తామని కాంప్రమైజ్ అయిపోతున్నావేమో. దట్ ఈస్ ఎ ఈజిప్ట్ స్పిరిట్, బీ కేర్ఫుల్. దట్ ఈస్ ఎ స్లేవరీ స్పిరిట్, బీ కేర్ఫుల్. మందిరానికి వస్తున్నావు, రిపెంట్ అవుతున్నావు, ఏడుస్తున్నావు, ప్రభువా నన్ను క్షమించు అంటున్నావు, కానీ మరలా కాలేజ్కి వెళ్ళగానే నీ ఫ్రెండ్స్తోని కలవగానే మరలా ఈజిప్ట్కి నువ్వు అడిక్ట్ అయిపోతున్నావేమో. బీ కేర్ఫుల్. ఈ రాత్రి నువ్వు ఎందుకు నడిపించబడ్డావంటే, ఈజిప్ట్ అనేది టోటల్గా నీలో చనిపోవాలా. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. కాలేజ్కి వెళ్ళినప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అంటారు, కమాన్ ఎంజాయ్ చేద్దాం, యంగ్ ఏజ్లో ఉన్నాం, కమాన్ థియేటర్ మూవీకి వెళ్దామంటే నో. హల్లెలూయా. ఆ లైఫ్కి నేను గుడ్ బై చెప్పిన, నేను ఇప్పుడు ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించినాను. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. కమాన్, సంవత్సరానికి ఒక్కసారి తాగుదాం, ఎంజాయ్ చేద్దాం, యంగ్ ఏజ్లో ఉన్నాం కదా, ఇప్పుడేందిరా భగవంతుడు దేవుడు కమాన్ ఎంజాయ్ చేద్దామంటారు. ఆ టైంలో నీవు నో 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 నో, ఆ లైఫ్కి నేను గుడ్ బై చెప్పిన, నేను చనిపోయినా, ఇప్పుడు నేను క్రొత్త జీవితాన్ని ప్రారంభించినాను. హల్లెలూయా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు రాకడ ఆలస్యం అవుతున్నదంటే, ఇంకా సార్వత్రిక సంఘంలో ఆ బానిసత్వం యొక్క ఆత్మ పనిచేస్తున్నది. దట్ ఈస్ ద డేంజరస్ స్పిరిట్ డామినేటింగ్ ఎవ్రీ చర్చ్. ప్రతి సంఘాల్లో ఈ యొక్క స్పిరిట్ డామినేట్ చేస్తున్నది. మందిరానికి వచ్చినప్పుడు దేవదూతల్లాగా కనబడతారు, ఇంటికి వెళ్ళగానే దురాత్మల్లాగా మారిపోతున్నారు. మందిరానికి రాగానే చాలా పరిశుద్ధునిగా కనబడుతున్నావు, ఇంటికి వెళ్ళగానే నీ భార్యను పళ్ళని కొడుతున్నావు. ఎంత న్యాయం నీకు? ఉద్యోగానికి వెళ్ళి రహస్యంగా లంచాలు తీసుకుంటున్నావు. యు ఆర్ స్టిల్ ఇన్ స్లేవరీ స్పిరిట్, బీ కేర్ఫుల్.
యు ఆర్ స్టిల్ ఇన్ ఈజిప్ట్ స్పిరిట్. బానిసత్వము ఆత్మ నీలో పరిపాలిస్తున్నది. దట్స్ వై యేసుక్రీస్తు ప్రభు ఇంకా రావటం ఆలస్యం జరుగుతున్నది. హల్లెలూయా. ఒకవేళ యంగ్ బాయ్, యంగ్ గర్ల్ కావచ్చు, స్టూడెంట్వి కావచ్చు, బిజినెస్ మ్యాన్వి కావచ్చు, ఎవరైనా కావచ్చు బిడ్డ, ఆటో డ్రైవర్వి కావచ్చు, నీవు మందిరంలో ఎట్లుంటావో నీ కాలేజీలో కూడా అట్నే ఉండాలా. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి అంత గట్టిగా, చప్పట్లు కొట్టండి అంత. బబులోను పట్టణంలో యంగ్ బాయ్స్ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వారు బబులోను పట్టణంలో అడుగు పెట్టినారు. అడుగు పెట్టగానే చాలా అందంగా ఉన్నారు, మంచి జ్ఞానవంతులు. అప్పుడు నెబుకద్నెజర్ రాజు ఏమన్నాడంటే, ఆయన తినే భోజనాన్ని దానియేలుకి, షడ్రక్, మేషక్, అబేద్నెగోకి పంపించినాడు. ఆయన తినే భోజనము, ఆయన తాగే పానీయం పంపగానే దానియేలు అంటున్న మాట ఏంటిదంటే, మేము ఈ భోజనము తిన్నము, ఈ పానీయము తాగము. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి అంత. ఇది రాజు నెబుకద్నెజర్ యొక్క ఆజ్ఞ. ఏం మాట్లాడుతున్నారు మీరంటే, రాజు చెప్పని, ఎవరైనా చెప్పని, మేము ఈ భోజనము తిని పానీయం తాగి మా జీవితాలని మేము పాడు చేసుకోం. దానియేలుకి తండ్రి లేడు, తల్లి లేడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోకి మమ్మీ డాడీ లేరు. జస్ట్ వారు ఒక ఆర్ఫన్స్ లాగా బబులోను పట్టణంలో అడుగు పెట్టినారు. కానీ ఆ లోక సంబంధమైన అలవాట్లకి బానిస చేసే ఆ టెంప్టేషన్స్ వచ్చినా కానీ వారి లోక సంబంధమైన అలవాట్లకి బానిస కాలేదు. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా 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 చప్పట్లు కొట్టండి బిడ్డ. వారి అంతరంగంలో ఆలోచన ఉండొచ్చు, మా మమ్మీ లేదు, మా డాడీ లేడు, నా పాస్టర్ గారు లేరు, నేను ఇష్టం వచ్చినట్లు బ్రతకొచ్చు. నా కానీ వారి పరిశుద్ధతను కాపాడుకున్నారు బిడ్డ. వారి యథార్థతను బట్టి, వారి పరిశుద్ధతను బట్టి వారి యొక్క జీవితాన్ని దేవుడు ఉన్నతమైన స్థాయిలోకి హెచ్చించినాడు. హల్లెలూయా. ఈ రాత్రి మందిరంలో చాలా పరిశుద్ధంగా ఉంటున్నావు, కానీ ఎక్కడనో బ్యాక్ స్లైడ్ అయిపోతున్నావు. ఎక్కడ నీ ఆలోచనలు తారుమారవుతున్నాయి. ఎక్కడనో కొన్ని నువ్వు కోరికలను నువ్వు చంపుకోలేకపోతున్నావు. ప్లీజ్ ప్లీజ్ బిడ్డ, ఎక్కడనో నీలో ఉన్న ఐగుప్తును నువ్వు చంపుకోలేకపోతున్నావు. ఈ దినాలలో ఆ బానిస ఆత్మ సంఘాలని డామినేట్ చేస్తున్నది. ప్లీజ్, ఒకవేళ నీ జీవితము మాటి మాటికి పడిపోతూ లేస్తూ ఉన్నావేమో, కానీ మరి ఒకసారి ప్రభు రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఇకనైనా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు తిమోతికి ఒక మాట రాస్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకున్నట్లయితే, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉంటుము. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతమందికి అర్థమవుతున్నది? చేయి పైకి ఎత్తండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి ప్రభు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు అన్న వారు చేయి పైకి ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు రియల్లీ చాలా మందితో మాట్లాడుతున్నాడు, ఇంకా నాతో మాట్లాడుతున్నాడు ప్రభు. అంత్యదినములన్నట్టు అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు అని ఒక పెద్ద లిస్ట్ ఆఫ్ ఆ స్వభావం కలిగిన వారు అక్కడ కనబడుతూ ఉంటారు. పౌలు ఈ మాటలు తిమోతికి రాస్తున్నాడు. లోకములో ఉన్న ప్రజల గురించి రాయటంలే, సంఘములోనట ఈ స్వభావము కలిగిన వారు లేస్తారు. హల్లెలూయా. ఎక్కడ లేస్తారు? సంఘములో మందిరానికి వస్తూ క్రైస్తవులుగా చలామణి అవుతున్న వారిలోనే ఈ ఈజిప్ట్
స్పిరిట్, స్లేవరీ స్పిరిట్ అనేది డామినేట్ చేస్తుంది. ఈ తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి వచనాలు చదువుకుంటూ పోతే ఈ యొక్క స్వభావం అంతా కూడా లోక సంబంధమైన స్వభావం. ఈ స్వభావం కలిగిన వారందరూ కూడా ఆ బానిస ఆత్మ కలిగిన వారే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చూడండి 1వ అధ్యాయం 1వ వచనము, 5వ వచనం, 7వ వచనం, 8వ వచనంలో చెడ్డ మనస్సు కలిగిన వారు కనబడతారు. పైకి భక్తి కలిగిన వారుగా కనబడుతూ దాని శక్తిని ఆశ్రయించలేని వారు అక్కడ ఒక లిస్ట్ ఆఫ్ పీపుల్ కనబడతారు. హల్లెలూయా. ప్రభు అన్నాడు, ఈ లాస్ట్ డేస్లలో ఈ బానిస ఆత్మ ప్రతి సంఘాలని డామినేట్ చేస్తూ ఆ సంఘాలని సర్వనాశనం చేస్తున్నది బిడ్డ. కానీ సంఘము నా స్వరూపంలో మార్చబడాల బిడ్డ. ప్రభు ఆశించేది ఏంటిదంటే నీలో ఆ బానిస ఆత్మ చనిపోవాల బిడ్డ. ఎంతకాలం పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేస్తావు? ఎంతకాలం రహస్యంగా పాపానికి బలహీనతకు బానిస అయిపోతావు? ఎంతకాలం నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ నువ్వు దేవునికి ప్రయోజనంగా లేవు, లోకానికి ప్రయోజనకరంగా లేవు, ఎవ్వరికి కూడా ప్రయోజనకరం లేని క్రైస్తవ జీవితాన్ని ఎంతకాలము జీవిస్తావు? కానీ ఈ రాత్రి నువ్వు ఎందుకు ఇక్కడికి నడిపించబడి, ఎందుకు ఈ టీవీలో నుంచి మెసేజ్ వింటున్నావంటే ఆయా రీతులుగా నీ క్రైస్తవ జీవితం ఉండొచ్చు. ఒకవేళ ఆ బానిస ఆత్మ నిన్ను, నీ కుటుంబాన్ని ఇన్ని సంవత్సరాలు డామినేట్ చేసి ఉండొచ్చు. ఆయా బలహీనతలకి మాటికి నువ్వు అడిక్ట్ అయిపోయి బలహీనుడిగా అయిపోయి మరలా దేవునికి దూరమైన స్థితిలో ఉండొచ్చు. కానీ ఈ రాత్రి ఈ టీవీ మెసేజ్ ద్వారా, ఈ పీజీ కాలేజ్ మెసేజ్ ద్వారా మరలా ప్రభు తన స్వరూపంలో నిన్ను మార్చుకోవాలనుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? బ్రదర్ ప్రశాంత్ లైఫ్లో ఇంకా సెటిల్ కాలే, చాలా వేదనతో ఈ ప్రాంగణంలో అడుగు పెట్టినావు. ప్రభు నన్ను పిలవాలని ఏడుస్తున్నావు బిడ్డ. నువ్వు పరిగెత్తుకుంటురా బ్రదర్ ప్రశాంత్. ఒక సహోదరుడు ఆటో డ్రైవర్ ఉన్నాడు ఇక్కడ. నీ ఆటో ఫైనాన్స్ కట్టుకోలేని స్థితిలో నీ ఆటోని ఆ ఫైనాన్షియల్స్ తీసుకొని వెళ్ళిపోయే వార్త వచ్చింది నీకు. నీ ఆటో ఫైనాన్స్ కట్టటంలే, నీ ఆటో మేము తీసుకొని వెళ్ళిపోతాం అంటున్నారు ఆ ఫైనాన్షియల్స్. ఈరోజు ఇక్కడ ఏడుస్తున్నావు. యువర్ ఆటో డ్రైవర్, పరిగెత్తుకుంటురా నా త్వరగా. ఎవరా సహోదరుడు? పరిగెత్తుకుంటురా. అక్టోబర్ నవంబర్ లోపట నీ ఫైనాన్స్ ప్రభు క్లియర్ చేయబోతున్నాడు. పరిగెత్తుకుంటురా త్వరగా. ఒక ఆరెంజ్ డ్రెస్ వేసుకున్న ఒక లేడీ, అందరి భర్తలను మారుస్తున్నావయ్యా. రెడ్డిష్ ఆరెంజ్ డ్రెస్ వేసుకున్నది ఒక లేడీ, అందరి భర్తలను మారుస్తున్నావయ్యా. ఎప్పుడు నా భర్తకు విడుదల అని ఏడుస్తున్నావు తల్లి నువ్వు. కానీ విత్ ఇన్ 3 weeks లోపట నీ భర్త మారిపోబోతున్నాడు. పరిగెత్తుకుంటురా. ఏం పేరు నీ పేరు? ప్రశాంత్. లైఫ్ లో సెటిల్ కాలే. రేపు రిజల్ట్ ఉంది. ఫస్ట్ ఉన్నది మెడికల్ టెస్ట్ మొన్న అయింది. రేపు రిజల్ట్ రిపోర్ట్. ప్రభు నిన్నే పిలిచాడా? నాన్న పిలిచాడు. ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. పట్టుకోండి. ఒక ఆటో ఉండగా ఇంకో ఆటో కొన్నా, దాని మీద ఫైనాన్స్ ఉంది, ఇంకో కొత్త ఆటో కొన్నా. కట్టుకోలేకపోతున్నామని కడతలేదో అనుమానం. నీ డబ్బంతా వేసే కట్టబోతున్నా భయపడ. అందుకనే పిలిచిండన్నా. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. వెళ్ళాను.
అందరు భర్తలు మారుస్తుండు, నీ భర్త కూడా మారిపోతాడు. ఎల్లో కలర్ సారీ కట్టుకున్నావు, ఎగిరిరా బిడ్డ అని పిలిచినావా. ఎంతో మంది పీజీ కాలేజీకి వస్తున్నారు. సహోదరి ఏడుపు మీరు చూస్తున్నారు కదా. ఒకవేళ ఈ రోజు నువ్వు కూడా ఒంటరిగా ఈ ఆరాధనకు వస్తున్నావేమో, నీ భర్త లేకుండా, భర్త పోరాటం, అనారోగ్యం, భయంకరమైనటువంటి వేదన సహోదరి అనుభవిస్తున్నప్పుడు డ్రెస్ కోడ్తో సహా పిలిచి ప్రభువు తన ప్రేమను ప్రకటిస్తున్నాడు. తన భర్తను స్వస్థపరుస్తాడు, మారుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. స్వస్థతలు జరుగుతున్నాయి. బాడీలో ఉన్న జాయింట్ పెయిన్స్ చాలా మందిలో డిసపియర్ అవుతున్నాయి. కళ్ళు స్పష్టంగా కనబడుతున్నాయి చాలా మందికి. చెవులు తెరవబడుతున్నాయి. బలమైన స్వస్థతలు జరుగుతున్నాయి. రిసీవ్ ఇట్. బలమైన స్వస్థతలు జరుగుతున్నాయి. మైటీ మిరకల్స్. ఎక్కడ అనారోగ్యం అక్కడ చేతులు ఇమ్మీడియట్ గా పెట్టుకోండి. స్వస్థతలు జరిగిపోతున్నాయి. బ్రెయిన్లో గడ్డు ఉండే, అయితే ఇటు సైడ్ బాగా వస్తుంది. ఇంట్లో పిడుసులు లెక్క వచ్చేసినాయి అట ఇందక్కడ. ఏం జరిగింది? ఇటు సైడ్ నొప్పి తగ్గింది. తగ్గిపోయిందా? స్వస్థత జరిగిందా? టచ్ అనగానే దేవుడు నన్ను తాకాడు. 4 సంవత్సరాలు నేను భార్య విడిపోయి ఉండి కేసు పెట్టారు. ఇద్దరం విడిగానే ఉంటున్నాం. దేవుడు కలపాలని అక్కడ ప్రార్థన చేసుకుంటే మీరు హస్తం చాపి టచ్ అనగానే త్వరలో తన భార్యతో పాటు వచ్చింది కాక. 2 years నుంచి చెస్ట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ నుంచి బాధపడుతున్నాను. ఇప్పుడు హీలింగ్ అయింది. మహిమ నీకే. ఆమేన్. 2 సంవత్సరాల వెళ్ళి కడుపులో గడ్డ ఉండే. 2 సంవత్సరాల నుంచి గడ్డ బాగా అవస్థ పడుతుంటుంది. ఎప్పటిదా? ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఏం జరిగింది? కొద్దిగా తక్కువ అయిపోయింది. గడ్డ తక్కువ అయిపోయింది. చప్పట్లు కొడదాం. వచ్చేటప్పుడు కాలు నొప్పి ఉండే బాగా, ఇప్పుడు నడవడానికి వస్తుంది. నడవలేని స్థితిలో ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు ఆరాధనలో ప్రభు నేను స్వస్థపరిచాను. ప్రైజ్ లార్డ్. వెళ్తాను. చెవు నాకు వినబడతలేదమ్మా. చెవు ఎంతకాలం నుంచి వినబడలేదు? చాలా రోజులు నా మాటలు నాకే వినొస్తుంది. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు మంచి జరిగింది. క్లియర్ గా వినబడుతుంది. స్పష్టంగా వినబడుతుంది. బాగా వినబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ పక్క మొత్తం నొప్పి వచ్చేది నాకు. నిన్న బెల్లంపల్లి వచ్చినాను. నిన్న ఇది పక్కన వస్తుంటే నాకు తిరిగేదానికి కూడా రాకపోయేది. అట్లాంటిది ఇంటికి కూడా పోకుండా ఇక్కడే ఉన్నానమ్మా. నిన్న పరిచారు. ఏమి లేదు ఇప్పుడు. ఇప్పుడు ఏం లేదు. ఎందుకు వచ్చావమ్మా? నాకు చెవులు వినబడలేదు. ఫస్ట్ ఎంతకాలం నుంచి వినబడ? చాలా దినాలు సంది. ఇప్పుడు ఏం జరిగింది మరి? నాకు వినిపిస్తున్నాయి. క్లియర్ గా వినబడుతున్నాయి. క్లియర్ గా వినిపిస్తున్నాయి. స్పష్టంగా. కళ్ళు మంచిగా కనిపిస్తున్నాయి. కళ్ళు కనపడుతున్నాయి, చెవులు వినబడుతున్నాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. 24 hours కాకముందుకే మాకు 50,000 వచ్చాయి. నిజంగా మన జీవితంలో దేవునికి ఇవ్వడం ద్వారా మనం దీవించబడతాం. ఇచ్చాను. మాకు 30,000 అవసరం ఉండి, యేసయ్య నీ ప్రామిస్ దానికి ఇస్తున్నాను, నాకు రేపటి వరకు 30,000 ఇవ్వండి అని. 24 hours కాకముందుకే మాకు 50,000 వచ్చాయి. దేవుడికి ఇక్కడ ఇచ్చావు. 24 hours కాకముందే దేవుడు అద్భుతం చేశాడు. ప్రైజ్ లార్డ్. మరి నాకు ఈ యొక్క హైదరాబాద్లో సొంత గృహం నాకు లేదు. మరి నా భర్త నన్ను, పిల్లల్ని నన్ను వదిలేసిండు. అమ్మ నాన్న దగ్గర నేను ఉంటున్నాను. ప్రభువా నా దగ్గర ఉన్నది నీకు ఇస్తున్నాను. నీ మందిరానికి కట్టడానికి నాకు ఇచ్చినప్పుడు నువ్వు సొంత గృహం నాకు ఇస్తున్నావు. నీ కృతజ్ఞతాస్తుతులను నేను చెల్లించి మరి ఆ రోజు ఇక్కడ వచ్చినప్పుడు ఒకరోజు ప్రార్థన లేదు, ఖాళీ ప్రేయర్ చేస్తున్నారు మీరు ఆ రోజు. మరి అవి ఒక్క 1000 రూపీస్ మాత్రమే మీ చేతిలో నేను పెట్టి ఉన్నాను. 2 lakhs పెట్టి కొనడానికి దేవుడు సొంత గృహం నాకు ఇచ్చిండు. ప్రభు నామానికి కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చూడండి, గృహం లేని బిడ్డకి గృహాన్ని ఇచ్చి తన నామాన్ని మహింపరుచుకున్నాడు యేసయ్య. ఆ సాక్ష్యం ఏంటంటే ప్రామిస్ లాంటికు అందరూ ఎంతో పెద్ద చిన్న దేవునికి ఎన్నో ఇస్తారు, కానీ నేను కూడా ఏదో ఇవ్వాలని నా చెవుల మీద ఉన్న మాటలు ఇచ్చా. కానీ నేను ఏమి కోరకుంటేనే దేవునికి వేసా. కానీ దేవుడు నాకు 5 లక్షల కంప్రెషన్ బండి ఇచ్చిండు. కానీ నేను అడగకుండానే నాకు దేవుడు బండి ఇచ్చిండు. ప్రైజ్ లార్డ్. అడగకుండానే ఇచ్చిందంటండి. కోరుకోకుండా ఇచ్చినందుకు డబుల్ ప్రమోషన్ ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మీద
స్పాన్సర్ చేసావా దేవునికి? ఏం జరిగింది మరి నీ జీవితంలో? నార్మల్ డెలివరీ ఇచ్చింది. నార్మల్ డెలివరీ, డబ్బులు లేకుండా మంచి డెలివరీ, ఆరోగ్యకరమైన బిడ్డని ఇచ్చాడు. వెళ్ళి దేవునికి ఇవ్వడం ద్వారా నా కిడ్నీ నొప్పి నుండి దేవుడు విడుదల కలెక్ట్ చేసిండు. అంత మాత్రమే కాకుండా నాకు 20,000 కూడా దేవుడు మళ్ళీ తిరిగి ఇచ్చిన. దేనికి స్తోత్రములు. స్పాన్సర్ చేశావు, దేవుడు స్వస్థపరిచాడు. స్పాన్సర్ చేశాక మంచి ఆరోగ్యం ఇచ్చాడు, తిరిగి వేసేయనికి ఇచ్చాడు. మళ్ళీ నేను 2,000 స్పాన్సర్ చేసిన మమ్మీ జనవరిలో. మా మమ్మీకి మా పాపకు చదివినంత వరకు ఫీజు కడతామని మా మేడం ముందుకు వచ్చింది. 9,000 కట్టింది. ఆమె ఫీజు కట్టింది. నువ్వు ప్రభుకి ఇవ్వటం ద్వారా నీ బిడ్డ ఫీజు కట్టబడింది. 5,000 నేను స్పాన్సర్ చేసిన, నాకు బండి ఇచ్చిండు. బండి ఇచ్చాడు యేసయ్య. కుప్ప మీద నుంచి దీనుల్ని లేవనెత్తే దేవుడే మేము ప్రకటించే ప్రభువైన యేసు. ఈ సభలు కేవలం క్రైస్తవులకి పరిమితమైన సభలు కాదు, కానీ యేసు క్రీస్తు ప్రభు నీ పాపాలను కూడా ఈ రాత్రి క్షమించాలనుకుంటున్నాడు.